దుర్గమ్మ తల్లి యొక్క వైభవం అంతా ఎక్కడ ప్రకాశిస్తుంది అంటే ఆ తల్లి యొక్క ఆరాధన చేసినప్పుడు, ఆ తల్లిని నమ్ముకున్నప్పుడు ఆమె యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి గౌణముగా నామం వచ్చింది. అంటే భగవంతుడు నిర్గుణుడు, ఒక్కొక్క గుణాన్ని ప్రకటించాడు అనుకోండి, అప్పుడు ఆయనకి ఆ గుణము గౌణమై గౌణము నామముగా మారుతుంటుంది. ఉదాహరణ చెప్పాలి అంటే మంగళప్రదత్వం, శుభప్రదత్వం, శోభనత్వం, ఇవన్నీ చెప్పవలసి వచ్చిందనుకోండి శివ అంటారు. వ్యాపకత్వం చెప్పవలసి వచ్చిందనుకోండి విష్ణు అంటారు. ఇది అది అని నేను చెప్పడం సాధ్యం కాదు. రక్షణకి అవసరమైన సమస్త సుగుణములు కూడా ఎక్కడ నిధి అయి ఉన్నాయో ఆమెను దుర్గా అని పిలుస్తారు. అంటే ఒక్కసారి మీరు అన్నారనుకోండి ఆ నామాన్ని, నామి మీ వంక చూస్తాడు.